పాలస్తీనాకు అనుకూలంగా లండన్ నగరంలో తాజాగా ప్రదర్శనలు జరిగాయి. వందలాది మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. దీంతో దాదాపు 500 మందిని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తున్న వారిని అరెస్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. లేబర్ పార్టీ ఎంపీ ఒకరు ఈ అరెస్టులను తప్పుపట్టారు. పాలస్తీనాకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. పాలస్తీనాను ఒక ప్రత్యేక దేశంగా తాము గుర్తిస్తామని ఇటీవల అనేక దేశాలు ప్రకటించాయి. పాలస్తీనా విషయంలో తన వైఖరి మార్చుకోవాలని ఇజ్రాయెల్ను సదరు దేశాలు కోరాయి. కాగా పాలస్తీనా హక్కుల కోసం పోరాడే పాలస్తీనా యాక్షన్ గ్రూప్ని ఇటీవల బ్రిటన్ నిషేధించింది. పాలస్తీనా యాక్షన్ గ్రూప్ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందన్నది బ్రిటన్ ఆరోపణ. ఈ నేపథ్యంలో బ్రిటన్ తీసుకున్న నిర్ణయాన్ని అనేక మంది బ్రిటన్ పౌరులు తప్పుపట్టారు. తాజాగా లండన్ వీధుల్లోకొచ్చారు. లండన్ స్క్వేర్ దగ్గర బ్రిటన్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనల్లో వందలాది మంది లండన్ పౌరులు పాల్గొన్నారు. గాజాలో ఇజ్రాయెల్ సామూహిక హత్యాకాండకు పాల్పడుతోందని ప్రదర్శనకారులు ఆరోపించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో దాదాపు 500 మంది ప్రదర్శనకారుల్ని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 2000వ సంవత్సరం జూలైలో బ్రిటన్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. దీన్నే టెర్రరిజం యాక్ట్ అంటారు. ఉగ్రవాదానికి ఎవరు పాల్పడినా లేక అందుకు సహకరించిన వారిని ఎవరైనా అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఈ చట్టం కల్పించింది. ఈ నేపథ్యంలో పాలస్తీనాకు సంఘీభావం తెలియజేస్తూ లండన్ స్క్వేర్ దగ్గర ప్రదర్శనలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ప్రదర్శనకారుల్ని అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. లేబర్ పార్టీ ఎంపీ జాన్ మెక్ డొనాల్డ్ కూడా ఈ అరెస్టుల్ని ఖండించారు. ప్రజాస్వామ్య యుగంలో ప్రదర్శనలు చేసే హక్కు లేదా అని బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. అలాగే తమను అరెస్టు చేయడాన్ని పలువురు ప్రదర్శనకారులు తీవ్రంగా ఖండించారు. భావ వ్యక్తీకరణలో భాగంగానే తాము శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లండన్ పోలీసులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని ప్రదర్శనకారులు మండిపడ్డారు. ఇదిలా ఉంటే యావత్ గాజా ప్రాంతానికి సంబంధించి ఇజ్రాయెల్ కేబినెట్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. యావత్ గాజాను స్వాధీనం చేసుకునే ప్రతిపాదనకు ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దశలవారీగా గాజాను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నది నెతన్యాహు సర్కార్ ప్రణాళిక. హమాస్ దగ్గర బందీలుగా ఉన్నవారిని విడిపించడమే ఇజ్రాయెల్ సర్కార్ అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది. బందీల విషయమై నెతన్యాహు సర్కార్ కొంతకాలంగా మల్లగుల్లాలు పడుతోంది. ప్రధానంగా ఎవత్యార్ డేవిడ్ అనే బందీకి సంబంధించిన వీడియో బయటకొచ్చిన తరువాత ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే బందీలుగా ఉన్న తమ దేశ పౌరుల్ని విడుదల చేయాల్సిందిగా హమాస్ ఉగ్రవాద సంస్థను గతంలో ఇజ్రాయెల్ కోరింది. అయితే గాజాపై కాల్పులు సంపూర్ణంగా ఆపేంత వరకు బందీలను విడుదల చేసే ముచ్చటే లేదని హమాస్ సంస్థ తేల్చి చెప్పింది. కాగా బందీల విషయంలో నెతన్యాహు స్వదేశంలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాలస్తీనాపై యుద్ధం ప్రారంభమై 22 నెలలైనా బందీలను విడిపించుకోలేకపోయారన్న విమర్శలు నెతన్యాహు సర్కార్పై వచ్చాయి. అయితే ఇటీవల ఈ విమర్శల తీవ్రత మరింతగా పెరిగింది. బందీల విషయమై ఇటీవల టెల్ అవీవ్లో ప్రజలు రోడ్ల మీదకొచ్చారు. బందీల విడుదల విషయంలో నెతన్యాహు సర్కార్ అలసత్వం వహిస్తోందని మండిపడ్డారు. టెల్ అవీవ్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు కూడా చేశారు. అంతేకాదు బందీల విడుదల విషయంలో నెతన్యాహు సర్కార్పై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని కోరుతూ ఇజ్రాయెల్కు చెందిన పలువురు రిటైర్డ్ సైన్యాధికారులు ఇటీవల ఒక లేఖ కూడా రాశారు.
బందీల విషయంలో నెతన్యాహు సర్కార్పై రోజురోజుకు ఒత్తిడి పెరగసాగింది. ఈ నేపథ్యంలో తాజాగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. బందీల విడుదలకు సంబంధించి సర్కార్ దగ్గరున్న ప్రతిపాదనల్ని కేబినెట్ ముందు ప్రధాని నెతన్యాహు పెట్టారు. అలాగే బందీల విషయంలో హమాస్ సంస్థ పెట్టిన షరతుల్ని కూడా సమావేశంలో కేబినెట్ చర్చించింది. అనేక గంటల చర్చల తరువాత బందీల విడుదలకు గాజా ప్రాంతాన్ని స్వాధీనపరుచుకోవడమే ఏకైక పరిష్కారమని ఇజ్రాయెల్ కేబినెట్ అభిప్రాయపడింది. ఈ విషయంలో సర్కార్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఇదిలా ఉంటే గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలియజేయడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలొచ్చాయి. గాజా స్వాధీనం పేరుతో పాలస్తీనా సార్వభౌమాధికారాన్ని ఇజ్రాయెల్ ప్రశ్నిస్తోందని విమర్శలొచ్చాయి. ఏమైనా పాలస్తీనాకు సంబంధించి ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి.